నిరుద్యోగుల కోసం ఈసీఐఎల్ బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఐటీఐ, బీఈ లేదా బీటెక్ పాస్ అయిన గ్రాడ్యుయేట్స్ కోసం హైదరాబాద్లోని అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 115 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే ఆన్లైన్లో స్టార్ట్ అయింది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 8, 2024గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎటువంటి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం లేదు. ఈ పోస్టులకి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ తదితర ముఖ్యమైన విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసీఐఎల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఏ హైదరాబాద్, బి బెంగళూరు, సి లక్నో, డి కోల్కతా. హైదరాబాద్ తో పాటు పలు జోనల్ కార్యాలయాల్లో పనిచేసేందుకు కాంట్రాక్ట్ బేసిస్ పైన మొత్తం 115 వేకెన్సీస్ ను భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ స్వీకరిస్తున్నారు. బీటెక్ లేదా ఐటీఐ చేసిన వారికి ఇది సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఇకపోతే ఇందులో ప్రాజెక్ట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నీషియన్ తదితర పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ ను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి అర్హత ఉన్న అభ్యర్థులు, అలాగే ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకునే క్యాండిడేట్స్ ఈ పోస్టులకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడానికి, అదేవిధంగా అప్లై చేసుకోవడానికి www.ecil.co.in వెబ్సైట్ ను చూడొచ్చు. ఇకపోతే ఇందులో ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్ట్ కి భర్తీ చేస్తున్న వేకెన్సీస్ వచ్చేసి 20, టెక్నికల్ ఆఫీసర్ వచ్చేసి 53, అలాగే జూనియర్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్ట్ కి సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి 42 పోస్టులు ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక శాలరీ గనుక చూసినట్లయితే నెలకు ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు 40,000 రూపాయల నుంచి 55,000 రూపాయల వరకు పే చేస్తున్నారు. అలాగే టెక్నికల్ ఆఫీసర్ కు వచ్చేసి మంత్లీ శాలరీగా 25,000 రూపాయల నుంచి 31,000 రూపాయల వరకు పే స్కేల్ ఉంటుంది. ఇకపోతే జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు 22,528 రూపాయల నుంచి 27,258 రూపాయల వరకు మంత్లీ శాలరీ పే చేస్తారు. ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ చూసినట్లయితే పోస్టును బట్టి ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు మాక్సిమం 33 ఇయర్స్ వరకు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ ఆఫీసర్ కు, జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలకు మించకూడదు. ఇక ఈ పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే బీటెక్ లేదా బీఈ, ఐటీఐలో అభ్యర్థులకు వచ్చిన పర్సంటేజ్ చూస్తారు. వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అని అయితే మెన్షన్ చేశారు. ఆ తర్వాత షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ కు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్ లో వారిని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కు పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత ఓవరాల్ గా అన్ని చూసి అభ్యర్థులను సెలెక్ట్ చేసి జాబ్ లో రిక్రూట్ చేసుకుంటారు. ఇకపోతే ఎలాంటి రిటర్న్ టెస్ట్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ లో ఆఫీసర్ స్థాయి పోస్టులకు ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నారు. ఇక ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆన్లైన్ ద్వారా ఆగస్ట్ 8, 2024 లోపు అప్లై చేసుకోండి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మోస్ట్లీ హైదరాబాద్ లోనే జాబ్స్ పొందే అవకాశం ఉంది. ఇకపోతే ఈ పోస్టులకు ఏ రాష్ట్రం వారైనా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే వారికి ఇండియన్ సిటిజన్స్ అయిపోతే సరిపోతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.